హలో అందరికీ, మేము ఈరోజు అయితే ఫంక్షన్కి వెళ్తున్నాం అనమాట. మా చిన్నాడబడిచి ఫంక్షన్కి. వదిన వెళ్ళకపోతే ఫీల్ అవుతుంది, అందుకని మా మమ్మీ మా పెద్దమ్మ కూడా వస్తున్నారు. మా చెల్లి చాలా రిచ్ అనమాట, ఏదైనా బాగా పెడుతుంది. రండి మీరు కూడా ఫోన్ చేసేది. ఇంకో మా మొత్తం అందరం వెళ్తున్నాం. హాస్ని ఇదిగోండి ఇక్కడ ఉంది, చూడు, హాయ్ చెప్పు. సో మేమైతే అందరం బయలుదేరి వెళ్తున్నాము. కొత్తగా ఎవరైనా చూస్తే ఛానల్ని వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఫంక్షన్ హడావిడి అక్కడికి వెళ్ళాక చూపిస్తా. ఇదిగోండి మా ఆడబిడ్డ, మా చిన్నాన్న బిడ్డ నన్ను తీసుకెళ్ళడానికి ఎదురొచ్చింది. ఫంక్షన్ వీళ్ళదే. మా మమ్మీ చెప్పింది ఇందాక మా చెల్లి ఫుల్ రిచ్ అని. మా రిచ్ ఆడబడచ్చు అనమాట. వెళ్తున్నాం ఇప్పుడు ఫంక్షన్ దగ్గరికి. ఇటు చూడాలి మరి. మేము వెళ్ళేటప్పటికి మా ఆడబడ్స్ అయితే అమ్మవారికి చీర పెట్టి మొక్క అయితే తీర్చేసుకున్నారనమాట. మా ఆడబడ్స్ అండ్ మా ఆడబడ్స్ వాళ్ళ హస్బెండ్ అనమాట. మా పిన్ని బాబాయ్, నేను పిన్ని బాబాయ్ అంటాను. ఇంకా చుట్టాలందరినీ ఒక పలకరింపు వేసేసుకున్నాను అనమాట. అందరినీ అత్తలు, మేనకోడలు, మరదలు అందరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు అనమాట. బాతకాన్ని వేసుకుంటున్నారు. అందరి దగ్గరికి వెళ్ళి ఒక లుక్ వేసి అందరినీ పలకరించి వచ్చాను. ఈలోపు మా ఆయన వాళ్ళ మేనత్త వచ్చిందనమాట. నాకు పిన్ని అవుతుంది. మేము ఇంకా అందరం కాసేపు కూర్చొని అక్కడ మాట్లాడుకున్నాము. చాలా రోజులైంది మా పిన్నిని చూసి. ఇంకా మా మమ్మీ అందరం పలకరించి మాట్లాడుకున్న తర్వాత ఏమేమి ఐటమ్స్ పెట్టారో చూద్దామని వచ్చేసి ఇక్కడ వెజ్ బిర్యానీ అండ్ మటన్ కర్రీ చాలా బాగుంది. చికెన్ కర్రీ కూడా పెట్టారు. వెజ్ బిర్యానీ, మటన్ కర్రీ, చికెన్ కర్రీ, వైట్ రైస్, సాంబారు, పెరుగు. టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉండే అనమాట భోజనాలు. సో అన్నీ చెక్ చేసేసుకున్నాను అనమాట. ఏమేమి పెట్టారో అన్నీ ఒకసారి ఒక చూపు చూసా. మా మామయ్య గారు, మా పిన్ని, మా బాబాయ్ ఇద్దరు కలిసి అన్నీ వడ్డిస్తున్నారు అనమాట వచ్చిన వాళ్ళకి దగ్గరుండి. నేను వచ్చేసి వెజ్ బిర్యానీ విత్ చికెన్ కర్రీ, వైట్ రైస్ విత్ మటన్ కర్రీ తినేసాను అనమాట. ముందు కూర్చున్నాను, బట్ కూర్చొని తినడానికి అవ్వలేదని చెప్పేసి మా పెద్దమ్మ పక్కనకి వెళ్ళి నుంచొని తింటున్నాను అనమాట. నాకు బాగా నచ్చాయి అన్నీ. మెయిన్ నాకు వెజ్ బిర్యానీ బాగా నచ్చింది. అందులో మిల్ మేకర్స్ వేసి చాలా బాగా చేశారు. ఇంకా మా హస్బెండ్ వచ్చి చుట్టాలు ఎవరో వస్తే వాళ్ళతో మాట్లాడుకుంటూ నుంచొని తినేశారనమాట. మా మమ్మీ కూర్చొని తినింది. చాలా బాగున్నాయి. మా చెల్లి ఇరగదీసేసింది వంటలు అని చెప్పింది అనమాట మా మమ్మీ. మా అమ్మమ్మని కూడా పిలిచారు. సో మా అమ్మమ్మని కూడా తీసుకెళ్ళాము. ఇంకా అందరం వెళ్ళి అక్కడ మంచిగా కూర్చొని భోజనాలు చేస్తాం. మా అత్తమ్మ హాస్నికి పెరుగన్నం పెట్టింది. మా మమ్మీ వాటర్ తాపిస్తుంది అనమాట. మా డాడీ ఇప్పటివరకు వీడియోలో మా డాడీ రాలే, ఇప్పుడు వచ్చాడనమాట. వీడియో తీయడానికి అసలు కుదరలేదు, అక్కడ చాలా వేడిగా ఉండే. మా ఆడబిడ్డ ఇక్కడ వచ్చేసి పెరుగు వడ్డిస్తుంది అనమాట. పెరుగు, ఉప్పు అన్నీ వేస్తుంది. తన శారీ మీకు ఎంతమందికి నచ్చింది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే బాగా నచ్చింది. గద్వాల నుంచి తెప్పించుకుందంట పట్టు చీర. నాకు బాగా నచ్చింది ఆ శారీ. ఇంకా అందరు ఇక్కడ తినేసి రిలాక్సింగ్గా కూర్చున్నాం. హాస్ని వచ్చేసి హల్వా తింటుంది. అక్కడ నాకు పెట్టమని చెప్తుంది హాస్ని చూసి. హాస్నికి స్వీట్స్ అంటే ఎందుకు అంత ఇష్టమో తెలీదు. ఎప్పుడు ఎక్కడికైనా ఫస్ట్ స్వీట్ తింటానే అంటది అనమాట. కొంచెం పెరుగన్నం తిని ఇంకా స్వీట్ తినడానికి తగులుగుంది. ఇంకా వాళ్ళ అత్తని పిలుస్తుంది కానీ వాళ్ళ అత్త దగ్గరికి వెళ్ళదు. ఎప్పుడు అట్లనే చేస్తుంది. చాలా సతాయిస్తుంది హాస్ని వాళ్ళ అత్తని. ఇంకా మా ఆడబిడ్డ నేను వీడియో తీసినాను చెప్పి వెనక్కి వెళ్ళిపోతుంది. ఇంకా వాళ్ళ అన్నయ్య మాట్లాడుతున్నారు. అండ్ మాకైతే పసుపు బొట్టు అయితే ఇచ్చేసింది మా పిన్ని. ఎప్పుడు మమతా మేడం అని చెప్తుంది అనమాట. ఈవిడే మమతా మేడం. మా పిన్నికి మేడం అంటే చాలా ఇష్టం. ఎప్పుడు చెప్తుంది, ఎప్పుడు చూడలే, ఇప్పుడే ఫస్ట్ టైం చూసాను అనమాట. నాకు పసుపు బొట్టు ఇచ్చి నేను కొంగులో వేసుకొని అయితే వచ్చేసాను. హాస్ని అయితే ఇంటికి వచ్చే ముందు కూడా స్వీట్ అయితే తింటుంది, డబుల్ కా మీఠా. వాళ్ళ నానమ్మ వెళ్ళిపోయే ముందు కూడా తనకి తినిపిస్తుంది అనమాట దగ్గరుండి. నేనైతే వామ్మో ఏంటి ఇంత స్వీట్ తినేస్తుందని అనుకున్నా. మంచిగా వాళ్ళ నానమ్మ పెడుతుంటే తింటుంది. మా చిన్న ఆడబిడ్డకి ఫుల్ చెమటలు పట్టేస్తున్నాయి అంటుంది మా మమ్మీ. అదిగో చూసి మొత్తం చెమటలు తుడుచుకొని ఇంకా వెళ్ళిపోతుంది అనమాట అక్కడికైతే. ఇంకా ఫైనల్గా మేము అందరం పసుపు బొట్లు తీసుకొని ఇంకా బయలుదేరిపోయామన్నమాట. ఎక్కువసేపు నేను అక్కడ ఉండడం ఎందుకు అని చెప్పేసి. సో మా పసుపు బొట్లో ఏమేమి వచ్చాయో నేను ఇంటికి వచ్చాక చూపిస్తాను. ఇలాగ ఫ్యామిలీతో అందరితో టైం స్పెండ్ చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. పసుపు బొట్లో వచ్చేసి నాకు ఫ్రూట్ వచ్చేసి యాపిల్ వచ్చింది, పసుపు కుంకుమ, బ్యాంగిల్స్. మీరు ఎవరైనా గమనించినట్లయితే నా పసుపు బొట్లో ఉన్న బ్యాంగిల్స్ నా శారీకి ఎగ్జాక్ట్ మ్యాచ్ అయ్యాయి అనమాట. నిజంగా సూపర్ మ్యాచ్, కరెక్ట్గా సూట్ అయిపోయాయి నా శారీ మీదకి ఆ బ్యాంగిల్స్. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.